పెట్టుబడిదారీ వ్యవస్థలో సర్కార్ సంస్థలు పూర్తిగా నష్టపోయాయి. మానవీయ కోణానికి బదులు మనీ ఓరియంటేషన్లో ఆలోచిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు నడుం బిగించింది సర్కార్. పబ్లిక్ సెక్టార్ మనుగడపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణపై దృష్టి సారించింది తెలంగాణ సర్కార్. వనరుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వ రంగ సంస్థల పునర్నిర్మాణ సదస్సులో పాల్గొన్నారు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ప్రైవేట్ సంస్థలు కేవలం వ్యాపార కోణంతోనే విధానాలు రూపొందిస్తాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయన్నారు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. సర్కార్ మానవీయతతో పనిచేస్తేనే పబ్లిక్ సెక్టార్ మనుగడలో ఉంటుందన్నారు. బాబు వైఎస్ పాలనలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉనికిని కోల్పోయిందన్నారు మంత్రి. ఎప్పుడు కూడా పెట్టుబడిదారీ వ్యవస్థకి మనీ ఓరియంటేషన్ ఉంటుంది తప్ప మానవీయ కోణం ఉండే ఆస్కారం లేదు. దానికి మానవీయ కోణం ఉండదు. దాని లెక్కంతా కూడా లాభ నష్టాల పట్టిక తప్ప ఎట్లా బుక్కులకి ప్రపంచ కుబేర్లలో ఎట్లా స్థానం సంపాదించాలనే ఓరియంటేషన్ తప్ప దానికి మానవీయ కోణం ఉండే ఆస్కారం అయితే లేదు. ఇవాళ మళ్ళీ మనం మానవీయ కోణంలో ప్రయాణం చేసే పరిస్థితికి ప్రభుత్వాలు రావాలి, పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా వచ్చే ఆస్కారం అయితే కనబడుతూ ఉంది. రావాలి, తప్పది కాదు. ఈ ప్రైవేటైజేషన్ పెరిగి మొత్తం మానవ సమాజాన్నే విధ్వంసం చేసే స్థాయికి ఎదిగింది. కాబట్టి దాన్ని ఆపకపోతే మరింత ప్రమాదం. కాబట్టి దాన్ని ఇవాళ మనం ఆపకపోతే చరిత్ర క్షమించదు. కాబట్టి దాన్ని ఆపుకోవాల్సిన కర్తవ్యంలో భాగంగానే ఇవాళ ఈ సమావేశం పెట్టుకున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఆంధ్ర నేతల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. ప్రపంచ బ్యాంక్తో కుదుర్చుకున్న ఒప్పందంతో పబ్లిక్ సెక్టార్ పూర్తిగా ధ్వంసమైందన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక విధానాలను పరిశీలిస్తే అభివృద్ధి, పెట్టుబడులు మాత్రమే వినిపిస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రం మాత్రం సంక్షేమంతో కూడిన అభివృద్ధి వైపు ముందుకెళ్తోందన్నారు కోదండరాం. ప్రైవేటీకరణ అనేది ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడలేదు, మన దగ్గర పారిశ్రామికీకరణకు దారి తీయలేదు. ఎవరికైతే గవర్నమెంట్తో అనుబంధం ఉందో వాళ్ళు ఈ ఆస్తులను కొల్లగొట్టడానికి ఉపయోగపడ్డాయి. 2004 వచ్చేసరికి చంద్రబాబే రాజకీయంగా ఎప్పుడైతే దెబ్బతిన్నాడో ఇక ఆ ప్రక్రియ అట్లా బ్రేక్ పడి ఆగిపోయి, తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచనతో ఇక్కడి ప్రభుత్వం ప్రజల కోసం ఆ వనరులను వినియోగంలోకి తేవాలనే ఆలోచనతోనే ఈ ఉద్యమం సాగింది. ప్రభుత్వ రంగ సంస్థల పునర్నిర్మాణం సర్కార్ బాధ్యతే అన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. నష్టపోయిన ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని కోరారు. బాగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా పూర్తిగా విధ్వంసం చేయడం అనేది ఒకటి జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఇంకా ఒక పరాకాష్ఠకు చేరుకుంది. దేశంలో ఉండే ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ రంగ సంస్థలని మార్కెట్లో పెట్టి దాని విక్రయాన్ని పెట్టారు. సేల్ అంటాం. మా బాలగోపాల్ చెప్పేవాడు, తెలంగాణకు ఒక ప్రత్యేక లక్షణం అంటే అయ్యో పాపం అనే లక్షణం ఒకటి ఉంది, ఇదే తెలంగాణను కాపాడుతుంది అనేవాడు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు మానవీయ కోణంతో ఆలోచించాలని నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.